ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి ప్రశస్త నామములో శుభములు వందనం తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రములు. వాక్యాన్ని ధ్యానించబోయే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, మహోన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రము నాయన. మరి ఇప్పటి వరకు తండ్రి నీ సన్నిధికి రావడానికి ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి మరి ఒకసారి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి వాక్యం ద్వారాగా అనేకులకు ఉన్నటువంటి సందేహాలను తీర్చడానికి, అదేవిధంగా వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించడానికి తగినటువంటి సహాయాన్ని అందించండి తండ్రి. ఈ విధముగా మరి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మాకు అందించండి. మరి అదేవిధముగా వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా వాక్యంను కార్యసిద్ధి కలగజేయడానికి, వారిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందేహాలను తీర్చడానికి తగిన సహాయాన్ని అందించమని అడుగుతున్నాయన. మరి ఈ విధముగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా వాక్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భావమును గ్రహించటానికి, మరి ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూసుకునేలాగా సహాయాన్ని అందించమని, మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా వాక్యం కార్యసిద్ధి కలగజేయము. మా ప్రభువును మా రక్షణుడు యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన వేడుకొంచు ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మరి ఈ రోజున మన యొక్క అంశం పేరు పరలోకంలో దేవుని ప్రభుత్వము, వివిధ అధికార హోదాలు అనేటువంటి అంశము. మరి గతంలో గమనించినట్లయితే ధర్మశాస్త్రము మరి ఎక్కడ నియమించబడింది, ఎవరి ద్వారాగా నియమించబడింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి దానిలోనే మరి క్రమంగా మనము నేర్చుకునేటువంటి భాగంగా మరి ఈ రోజున మరి ధర్మశాస్త్రము నియమించబడింది ఎక్కడ నియమించబడిందంటే, మరి ఎక్కడ నియమించబడిందని తెలుసుకున్నాము గత వారంలో. పరలోకంలో సభాపర్వతం ఉందని, ఆ సభాపర్వతంలో ఆలోచన సభ ఉంటుందని, ఆ ఆలోచన సభలో మరి ఒక శాసనాలు నియమించబడతాయని, మరి మోషేకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అక్కడ మరి పరలోకంలో అక్కడ శాసనాలను నియమించడం ద్వారాగా ఆ యొక్క నియమింపబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారాగా ఇశ్రాయేలుకి ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. మరి దాన్ని ఏమంటారంటే యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అని, అదేవిధముగా మధ్యవర్తి చేత నియమింపబడిన ధర్మశాస్త్రం అని, దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం అని, మరి మోషే ద్వారాగా నియమించబడిన ధర్మశాస్త్రం అనేటువంటి విషయాలు మనం లేఖనాల్లో గత వారం చదువుకొని ఉన్నాం, దాన్ని వివరించుకుని ఉన్నాం. అయితే ఈ నియమించటానికి వారికి ఉన్నటువంటి అధికార హోదాలు, అది పరలోకంలో మరి ఎవరు ఎటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారు. పరలోక ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వంలో మరి శాసనాలను మరి చేయాలి అంటే మరి ఎవరు ఎటువంటి స్థాయిల్లో ఉన్నారు, ఎవరు ఎటువంటి హోదాల్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కనుక మరి వినుచున్నటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఒక హృదయంలో భద్రంగా దాచుకోవాలని, గ్రహించుకోవాలనే ఉద్దేశంతో మరి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియులారా, గమనించినట్లయితే మరి ఇశ్రాయేలీలు ఎవరు అంటే వారు ఇశ్రాయేలు సంతానమే ఇశ్రాయేలీలు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం. దేవుని మాట తప్పైనట్టు పోదు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు అనేటువంటి విషయాన్ని రోమపత్రిక 9:6 వచనాలతోటి మనం ప్రారంభించుకొని, మరి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి గల కారణం ఏంటంటే మరి అతిక్రమాలను నిరోధించడానికి, అదేవిధముగా క్రీస్తు వద్దకు నడిపించటానికి అనేటువంటి విషయాన్ని మనము గతంలో తెలుసుకొని ఉన్నాం. మరి అయితే ఈ విధముగా మనము వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర, మోషే పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు అప్పుడప్పుడే ఇస్తాను రా అని చెప్పేసి అని పిలిచింది కాదు, కానీ మీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తాను, మరి నీ సీనాయి పర్వతం మీద రామని చెప్పేసి పిలవడం జరిగింది. అప్పటికప్పుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంటే మోషే 40 దినాలు అక్కడ మరి ఉపవాసం ఉన్నాడు. మరి 40 రేయింబగలు ఉన్నాడు అని చెప్పేసి అని లేఖనాల్లో ఉంది. మరి 40 రేయింబగల్లో ఉన్న కారణంగా మరి అతనికి ధర్మశాస్త్రము ఇవ్వటం జరిగింది. ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా ఇశ్రాయేలీలు ఏ విధంగా నడుచుకోవాలి, వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను ఆ ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి మరి ఆ విధముగానే వారు క్రీస్తు కాలం వరకు కూడాను
మరి అదే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ యేసుక్రీస్తు వారు కూడా మరి ధర్మశాస్త్రాన్ని లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ఆయన అనేటువంటి వాక్యము మనము చదువుకొని ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఈ రోజున మనము చదువుకునేటువంటి లేఖనాల్లో కనుక ఒకసారి చూసినట్లయితే మరి యోహాను సువార్త 16వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 16వ అధ్యాయం 12వ వచనంలో, నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు అంటే తన యొక్క శిష్యులతోటి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి సందర్భం అన్నమాట ఇక్కడ. మరి ఏమంటున్నాడు, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఎందుకని సహింపలేరంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి లోబడి జీవిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకం ఉన్నవి. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ లోబడి జీవిస్తూ ఉన్నాడు కాబట్టి అంటే ఏమంటున్నాడు, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించు అంటున్నాడు. అంటే సత్యస్వరూపైన ఆత్మ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యము నడిపిస్తాడు. అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు నేనే మార్గము సత్యము జీవము అంటే మరి సత్యము అనగా ఎవరు? యేసుక్రీస్తు వారుగా మనకి అర్థమవుతా ఉంది. అంటే ఇక్కడ సర్వసత్యంలో నడిపించేది వారు ఎవరు అంటే ఆయన సత్యస్వరూపైన ఆత్మను పంపిస్తాడు. ఎక్కడి నుంచి ఉంటాడంటే ఇక్కడ సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక అంటున్నాడు. తనంతట తానే బోధించడు. ఏమంటాడు, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఏవైతే వింటున్నాడో వాటి వరకే బోధిస్తాడు. తనంతట తానే ఏమీ బోధించక అంటే వాటిని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన ఎవరిలోని తీసుకుంటాడంటే ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి. ఇక్కడ ఒక 15వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే తండ్రికి కలిగినవన్నీ నావి అంటూ, అందుచేత ఆయన ఎవరు? సత్యస్వరూపైన ఆత్మ నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను. ఇక్కడ 15వ వచనంలో 3 వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. తండ్రి ఉన్నాడు, అదే విధముగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు ఉన్నవి. అదే విధముగా చెప్పబడేటువంటి మాటలు ఎవరైతే చెప్తారో సత్యస్వరూపైన ఆత్మ గురించి అంటే 3 వ్యక్తులు ఇక్కడ ఈ వచనంలో కనిపిస్తూ ఉన్నారు. చాలామంది ఏం చెప్తా ఉంటారంటే ఆయన త్రియేకుడు, త్రిత్వంలో ఏకత్వము, ఆయన యేసుక్రీస్తే యెహోవాయ యేసుక్రీస్తు అంటూ యెహోవాయ యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అనేటువంటి విషయాలను చాలామంది మరి ఈ రోజున భిన్నమైనటువంటి బోధనను ప్రకటిస్తూ ఉన్నారు. ఇది వారికి ఎందుకు గ్రహించలేకపోతున్నారో, మరి ఇవన్నీ కూడా చదివినవి అర్థం కాలేకపోతున్నాయా, ఆత్మ సంబంధంగా జన్మించకపోవటం వల్ల జరిగినాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళే తెలుసుకోవాలి. త్రియేకుడు అంటే త్రియేక దేవుడు, 3 కలిస్తేనే దేవుడు అట. మరి ఈ బోధలన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నారు? బైబిల్ చెప్తున్నట్టు బోధలు అయితే కాదు. ఇది బైబిల్లో అలా లేదు. ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రికి కలిగినవన్నీ నావి. తండ్రికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నావి. అందుచేత ఆయన నా వాటిలోనివి అనగా పరిశుద్ధాత్ముడు నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయుతును అనేటువంటి మాటలు ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇదే విషయాన్ని మరి పాత నిబంధన గ్రంథము అనగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని నియమించేటప్పుడు మరి ఆ యొక్క ప్రభుత్వము పరలోకంలో దేవుని యొక్క ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారు, మరి ఎటువంటి విధముగా నియమాలు జరిగిన శాసనాలు అనే విషయాన్ని మనం చెప్పుకొని ఉన్నాం కదా గత వారంలో. అంటే ఏ విధంగా జరిగింది శాసనాలు? తండ్రి ఉన్నాడు, అదేవిధంగా మధ్యవర్తి చేత నియమించబడిన ధర్మశాస్త్రం అని చెప్పబడుతుంది. మధ్యవర్తి అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు. అదేవిధంగా దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం మీకు ఇవ్వబడింది, కానీ మీరు దాన్ని మీరు నెరవేర్చలేకపోయారు అనేటువంటి విషయాన్ని స్టెఫెన్ గారి ప్రసంగంలో వింటున్నాం కదా. అంటే దేవదూతల ద్వారా గాను మధ్యవర్తి చేతను మరి యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అని ఈ విధంగా 3 మోషే ద్వారాగా నియమించిన ధర్మశాస్త్రం, ఈ విధంగా నియమింపబడిన ధర్మశాస్త్రం ఉంది అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే మొదటి నిబంధననే మనకు సరిగా అర్థం చేసుకోలేకపోతే దాని వెంట ప్రవేశపెట్టినటువంటి క్రొత్త నిబంధన ఎలా అర్థమవుతుంది? ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. అదే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే 18-19వ వచనం. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందివ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుతున్నాము. ఎంత స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని ధర్మశాస్త్రం గురించే సంపూర్ణ అవగాహన లేకపోతే దాని వెంట ప్రవేశపెట్టినటువంటి క్రొత్త నిబంధన ఏమర్థమవుతుంది మీకు? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అందుకనే మనం ధర్మశాస్త్ర గ్రంథము సంపూర్ణ వివరణ అనేటువంటిది విషయాన్ని మనం ప్రతి బుధవారం నాడు మరి ఈ యొక్క క్లాసుల ద్వారాగా జరపడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఎందుకని ఈ విధంగా చెప్పబడుతూ ఉంది? ఎవరు ఏ హోదాల్లో ఉన్నారు? పరలోకంలో దేవుని యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి హోదాలు లేకపోతే వారి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అనేటువంటి ఒకసారి పరిశీలన చేసినట్లయితే పరలోక ప్రభుత్వంలో వివిధ అధికార హోదాలు ఒకసారి చూద్దాం. పరలోక ప్రభుత్వంలో దేవుడు అత్యున్నతుడు. ఇది మొదటి పాయింట్గా చూసుకుందాం. అత్యున్నతుడు. పరలోక ప్రభుత్వంలో దేవుడు అత్యున్నతుడు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే 6వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం నందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. అంటే ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. ఆయన ఏ స్థానంలో ఉన్నాడు, ఎటువంటి స్థాయిలో ఉన్నాడు, ఎటువంటి హోదాలో ఉన్నాడు అంటే అత్యున్నత సింహాసనం నందు ప్రభువు ఆసీనుడై ఉండగా, అంటే దానికి మించినటువంటి సింహాసనం ఇంకా ఏమీ లేదు. అత్యున్నతమైనటువంటి సింహాసనము అంటే అది ఒక అధికారము, దానికి మించినటువంటి అధికారం ఇంకా అక్కడ ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు. అదే విధముగా ఈ కీర్తన గ్రంథంలో 48వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూసినట్లయితే మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తినీయుడై ఉన్నాడు. కీర్తినీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తినీయుడై ఉన్నాడు. అంటే ఈయన కన్నా కానీ ఇంకా కీర్తినీయులు ఎవరు లేరు. ఈయన పరిశుద్ధ పర్వతమందు గొప్పవాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా కీర్తన గ్రంథము 89వ అధ్యాయంలో 6-7 వచనాలు మనం గమనించినట్లయితే పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. చూడండి ఏమంటున్నాడు? మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. చూడండి, దేవుని గురించి పరలోక ప్రభుత్వంలో దేవుడు అత్యున్నతమైనటువంటి స్థానంలో అధికారం కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి గురించి ఏం చెప్తున్నాడు? ఈ లోకంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన తండ్రిని గురించి ఏమని చెప్తున్నాడు ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని చెప్తూ 29వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, ఇంకా ఈయనకు మించిన గొప్పవాడు ఎవరునూ లేడు, గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. చూడండి, యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నాడు, నా తండ్రి నాకన్నా అందరికంటే గొప్పవాడు అంటూ ఉన్నాడు. అదే విధముగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు చూసినట్లయితే ఈయన గురించి చెప్తున్నాడు. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలమునందు ఆ ప్రత్యక్షతను కనపరుచును, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునే అన్నాడు. మొదటి తిమోతి 6వ అధ్యాయము 15-16 వచనాల్లో చెప్తూ ఉన్నాడు.
శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. మరి ఈ విధముగా తండ్రి అయినటువంటి దేవుడు పరలోక ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఆయనదే అధికారము అనేటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? తండ్రికి కలిగినవన్నీ నావి అంటున్నాడు. తండ్రికి కలిగినవన్నీ నావి అంటూ ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని మనం చూసినట్లయితే పరలోక ప్రభుత్వంలో దేవుని తర్వాత అధికారం కలిగిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే ధర్మశాస్త్రము నియామకంలో మరి మధ్యవర్తి చేత నియమింపబడిన ధర్మశాస్త్రము అనేటువంటిది యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం జరిగింది. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం అని మరి మనకు సేవకులైనటువంటి వారు, దేవునికి సేవకులైనటువంటి వారు మరి దేవదూతల గురించి దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం అని చెప్పబడతా ఉంది. అదేవిధంగా యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అని చెప్పబడతా ఉంది. కాబట్టి నియామకం జరిగినటువంటి సందర్భాన్ని కనుక గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఇక్కడ 2వ స్థానంలో ఉన్నాడు. తండ్రి తర్వాత అధికారం కలిగిన వాడు ఎవరు అంటే పరలోక ప్రభుత్వంలో యేసుక్రీస్తు వారు అని మనకు అర్థమవుతా ఉంది. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. దీనిలో చెప్పబడతా ఉంది. ఏమంటున్నాడు? ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం ఎక్కడున్నది? దేవుని వద్ద ఉన్నది. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, కుమారుడు అయినటువంటి దేవుడు కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు ఇక్కడ చెప్పబడతా ఉంది అంటే ఆయనకి తండ్రి స్థానంలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కుమారుడు స్థానంలో ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు, ఈయన కుమారుడైన దేవుడుగా ఉన్నాడు, దేవుని కుమారుడుగా ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. అదే విషయాన్ని చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఒక మాట స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉన్నట్టు విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే ఈయన దేవుని స్వరూపం కలిగిన వాడే, స్వరూపంలో కానీ పోలికలో కానీ ఆయనతో సమానముగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతా ఉంది. ఇంకొక చోట చెప్తూ ఉన్నాడు హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, అంటే యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి స్థానము, అధికార హోదా తండ్రి తర్వాత ఈయనకి అధికారము కలిగి ఉన్నాడు. తండ్రి తర్వాత హోదా ఎవరిది అంటే యేసుక్రీస్తు వారిది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏమంటున్నాడు ఇక్కడ 3వ వచనంలో? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అంటున్నాడు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకములు అంటున్నాడు. అంటే దేవదూతల కన్నా కానీ శ్రేష్ఠుడిగా ఉన్నాడు. తండ్రి తర్వాత కుమారుడుగా అధికారంగా కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ వాక్యం బట్టి అర్థమవుతా ఉంది. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయము 15-16 వచనాల్లో కూడా ఆయన దేవుని అదృశ్య దేవుని స్వరూపమైన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతా ఉంది. మరి అదే విధంగా చూసినట్లయితే దేవుడు యేసుక్రీస్తు వారికి సర్వ అధికారాన్ని ఇవ్వటం జరిగింది. ఈయన తీసుకున్నవాడు కాదు తనకు తానే. అయితే తండ్రి అయినటువంటి దేవుడే యేసుక్రీస్తు వారికి సర్వ అధికారాన్ని ఇచ్చి ఉన్నాడట. మరి దాన్నే కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనంలో చెప్తూ ఉన్నాడు, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉంది? తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడట. ఏ విధంగా అప్పగించి ఉన్నాడు అంటున్నాడు? చూసినట్లయితే కొరంతీయుల పత్రిక 1వ అధ్యాయము 1 కొరంతీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 27-28 వచనాలు కనుక ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు.
ఏమంటున్నాడు? దేవుడు 1 కొరింథీయులు 15వ అధ్యాయము 27 నుంచి 28 వచనాలు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉన్నాను. క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరిచి ఉన్నదని, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి ఉన్నప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తన సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను. దేవునికే క్రీస్తు వారు లోబడతాడు. తండ్రి అయినటువంటి దేవుడు తప్ప ఆయన సమస్తాన్ని ఆయనకి లోపరిచి ఉన్నాడు. ఆయనను తప్ప ఎవరైతే అప్పగించి ఉన్నారో సమస్తాన్ని, ఆయనను తప్ప సమస్తాన్ని కూడా ఆయనకి లోపరిచి ఉన్నాడు అనేటువంటి విషయము అర్థమవుతా ఉంది. లోకాసు వార్త 10వ అధ్యాయం 22వ వచనంలో కూడా సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడెవడికి ఆయన బయలుపరచు ఉద్దేశించిన వాడును తప్ప ఎవడును ఎరగడని చెప్పాను. ఈ విధంగా మత్తయి సువార్తలో కూడా చెప్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి అధికారాన్ని ఎవరు ఇచ్చి ఉన్నారంటే తండ్రి అయినటువంటి దేవుడు అధికారాన్ని ఇచ్చినాడు. సమస్తాన్ని అప్పగించున్నాడు. తనను తప్ప సమస్తాన్ని కూడా లోపరిచాడు. తనను మినహాయించి తానే యేసుక్రీస్తు వారే తండ్రికి లోపరిచే విధముగా మరి సమస్తాన్ని కూడా తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారికి అప్పగించున్నాడు, అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ విధముగా చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు అత్యున్నతమైన స్థానంలో ఉండగా రెండవ స్థానంలో తన కుమారుడు యేసుక్రీస్తు వారు ఉన్నాడు అని అర్థమవుతూ ఉంది. అదే విధముగా మూడవ స్థానంలో ఎవరు ఉంటున్నారంటే పరిశుద్ధ దేవదూతలు ఉంటూ ఉన్నారు. మరి ఎందుకని ఇలా చెప్పబడతా ఉంది అంటే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము మీకు అప్పగింపబడినది కానీ మీరు దానిని గైకొనలేకపోతుంది. అంటే మూడవ స్థానంలో ఎవరున్నారంటే తర్వాతి హోదా దేవదూతలకి ఇవ్వటం జరిగింది. అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 21 వచనాల్లో ఆయన బలాతిశయం చేతను 1వ అధ్యాయము 20 నుంచి 21 వచనం. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. అంటే క్రీస్తు వారు ఎవరిపైన అధికారిగా ఉంటూ ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతూ ఉంది. అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి వద్ద నుండి మీ వద్దకు పంప వాదనకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపనాథ్ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మరి దేవదూతలు మరి క్రీస్తు తర్వాతి స్థానంలో ఉన్నారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఎవరి తర్వాత? క్రీస్తు తర్వాత అధికారం ఎవరికి ఉంటుందంటే పరిశుద్ధాత్మునికి ఉంటుంది. అదే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. అదే విషయాన్ని ఏమంటున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయము 25-26 వచనాల్లో నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంప పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ కూడా మీకు జ్ఞాపకం చేయను. అంటే ఏదైతే నేను చెప్పవలసిన సంగతులు ఇంకా ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు చెబుతారంటున్నాడు? పరిశుద్ధాత్ముడు చెబుతాడు. అంటే యేసుక్రీస్తు తర్వాతి స్థానంలో ఉన్నది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు స్థానము అత్యున్నతమైన స్థానం అయితే ఆ తర్వాతి స్థానము క్రీస్తు వారికి అధికారాన్ని ఇవ్వటం రెండో స్థానంలో ఉంటే ఆ యొక్క అధికారంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మూడో స్థానంలో పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తూ ఉన్నాడు? నా వాటిలోనే తీసుకుంటాడు, నా మాటలే చెబుతాడు అంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము
12 నుంచి 15 వచనాలు ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యం ఏమంటే, నేను మీతో చెప్పవలసినవి ఇంకాను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా, ఏమంటున్నాడు ఇక్కడ? తనంతట తానే అంటే తనకొక అధికారం అయితే ఏమీ లేదు. యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్తాడో ఆ యొక్క చెప్పిన మాటలే పరిశుద్ధాత్ముడు చెప్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆ పరిశుద్ధాత్ముడు ఎలా అంటున్నాడు? నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. అంటే పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి మాటలు ఎవరి మాటలు అంటున్నాడు? నాలోనివి తీసుకుంటాడు, నా మాటలే చెప్తాడు. అంటే క్రీస్తు తర్వాతి అధికారము, లేకపోతే క్రీస్తు తర్వాతి హోదా, క్రీస్తు తర్వాతి స్థానము ఎవరికి ఇవ్వబడుతుందంటే పరిశుద్ధాత్మనికి ఇవ్వబడతా ఉంది. ఇదే విషయము చాలా లేఖనాల్లో ఉంది. మరి దాన్ని చూసినట్లయితే తర్వాతి స్థానం ఎవరికి ఇవ్వబడుతుంది? సేవకులైనటువంటి దేవదూతలు. ఎవరికి సేవకులు వీళ్ళు? పరలోకంలో దేవుని కుటుంబంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మనికి, అదేవిధంగా యేసుక్రీస్తు వారికి కూడా వీళ్ళు సేవకులుగా ఉన్నారు. అదేవిధంగా నేటి కాలంలో మనకు కూడా దేవుని కుమారులుగా పిలువబడుతున్న మనకు కూడా వీరు దేవదూతలు సేవకులుగానే ఉంటూ ఉన్నారు. ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన పరలోకమునకు వెళ్ళి యేసుక్రీస్తు వారి కన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి దూతల గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు కన్నా తక్కువ స్థానంలో, క్రింది స్థానంలో ఉన్నవాడు ఎవరు అంటే దేవదూతలు. అంటే ఈ దేవదూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే అంటున్నాడు. అంటే వీరి అందరి మీద కూడా అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు కింది అధికారంలో ఉన్నటువంటి వారు దూతలు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అంటే క్రీస్తు తర్వాతి స్థానంలో ఉన్నటువంటి దేవదూతలకి మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రధానులను అధికారులకు శిరస్సై ఉన్నాడు. మరి ఒకప్పుడు ప్రధాన దూత అయినా ఉన్నాడు, మరి లూసిఫర్గా పిలువబడుతున్నటువంటి ప్రధాన దూత. మరి పాపం చేయబడక మునుపు ఆయన ప్రధాన దూతగా ఉన్నాడు. అంటే ప్రధానులు, దేవదూతల్లో కూడా ప్రధానులు, అధికారులు అనేటువంటి ఉన్నాయి. కాబట్టి ఆ ప్రధానులకును అధికారులకును ఈయన శిరస్సుగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతా ఉంది. అదే విషయాన్ని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో అంటున్నాడు. అంటే పరలోకంలో ఒక ప్రభుత్వం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటే చాలా మంది గ్రహించలేకపోతూ ఉన్నారు. పరలోకంలో ప్రభుత్వం ఏమిటి అనేటువంటి కొన్ని సందేహాలతోటి ఉంటూ ఉన్నారు. ఇది ఆత్మ సంబంధంగా జన్మించితేనే తప్ప ఇది మరి ఎవరికి కూడా గ్రహించేటువంటి శక్తి లేదు. ఎందుకు? ఈ యొక్క లేఖనాలు పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా రాయబడి ఉన్నవి. ఇవి ఆత్మ సంబంధమైన సంగతులు. అంటే ప్రకృతి సంబంధంగా జన్మించిన వారికి ఇటువంటి సంగతులను గ్రహించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులుగా ఉంటున్నారు కాబట్టి ప్రకృతి సంబంధంగానే ఆలోచిస్తారు, భౌతిక సంబంధమైనటువంటి మానవ ఆలోచనలతో ఆలోచిస్తారు. కానీ అదేవిధంగా ఆత్మ సంబంధంగా క్రొత్తగా జన్మించినట్లయితే మరి ఇటువంటివన్నీ కూడా గ్రహించేటువంటి శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క జ్ఞానము వారికే అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రియులారా, గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్తున్నాడు పరలోకంలో ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ద్వారాగానే ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం అనుగ్రహించబడి ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని నియమించిన వారికి అక్కడ కొన్ని అధికార హోదాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి తండ్రి అయిన దేవుడు అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తనంతట తానే అధికారము తనంతట అధికారం లేదు కానీ తండ్రి చేత అధికారాన్ని పొంది ఉన్నాడు. రెండవ స్థానంలో ఉన్నటువంటి రెండవ స్థాయిలో ఉన్నాడు.
అదే విధముగా పరిశుద్ధాత్ముడు నా వాటిలోనే తీసుకుంటాడు కాబట్టి నా మాటలే చెబుతాడు అనేటువంటి విషయాన్ని క్రీస్తు తర్వాతి స్థానంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే వారికి సేవకులుగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే దేవదూతలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని, ఈ యొక్క ప్రభుత్వం గురించి, పరలోకంలో ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం గురించి మనము తెలుసుకునేటువంటి సందర్భాన్ని గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు పరలోకంలో ప్రధానులకును, ఇక్కడ చెబుతున్నాడు ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా అంటున్నాడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి ఇక్కడ. పరలోకంలో అధికారులు ఉన్నారట, ప్రధానులు ఉన్నారట, అయితే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి అంటున్నాడు. అప్పటి వరకు కూడా సంఘంలోనికి చెప్పబడేటువంటి సంగతులు దేవదూతలకు తెలియలేదు, తెలియపరచబడలేదు. ఎందుకని? వాళ్ళు సంఘం ద్వారా నేర్చుకోవాలి. దేవదూతలు సంఘం ద్వారాగా వారికి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అందుకని ఏమంటున్నాడంటే కొన్ని సందర్భాలు ఏమంటున్నాడు, దేవదూతలు ఈ కార్యము తొంగిచూడ గోరుచూ ఉన్నారు అనేటువంటి విషయం మనము చదువుకొని ఉన్నాం. మరి చూసినట్లయితే ఏమంటున్నాడు, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటును ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులలో అత్యల్పుడు నాకును ఈ కృప అనుగ్రహింపబడెను. కాబట్టి ప్రియులారా, ఎంత స్పష్టంగా ఈ యొక్క లేఖనాలను గ్రహించాలి అంటే అంత స్పష్టంగా మనము గ్రహించాలి. ఎంతో స్పష్టంగా మనకు అర్థమయ్యేటువంటి భాషలోనే మనం గ్రహించగలిగేటువంటి దానిలోనే వాళ్ళు రాయటం జరిగింది పరిశుద్ధాత్మని బోధలో. మరి దాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నాము అంటే మనకి ఒక బుర్రలో ఒక ఆలోచన ఉంది, త్రియేకుడు, త్రిత్వము, ఏకత్వము, ఆయనే ఈయన, ఈయనే ఆయన అనే ఆలోచనలు ఉన్నప్పుడు మరి ప్రభుత్వ హోదాలు ఎలా తెలుస్తాయి? పరలోకంలో దేవుని యొక్క ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంలో తండ్రి అయిన దేవుడు అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు, ఆ తర్వాత స్థానంలో క్రీస్తు వారు ఉన్నాడు, ఆ తర్వాత స్థానంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ తర్వాత స్థానంలో దేవదూతలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహించగలుగుతారు? మొదట మన బుర్రల్లో ఉన్నటువంటిది లేకపోతే వేరే వాళ్ళు చొప్పించినటువంటి ఆ యొక్క అపవాది బోధన తొలగించేసుకుంటే ఇవన్నీ కూడా అర్థమయ్యేటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో చెప్తూ ఉన్నాడు, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకును కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. ఇక్కడ ప్రభుత్వం గురించి చెప్పబడతా ఉంది. ఈ లోక సంబంధమైన ప్రభుత్వం గురించి కాదు ఇది. ఏమంటున్నాడు? ఏం జరిగింది ఇక్కడ? భక్తులను శోధన నుండి తప్పించుటకును అంటున్నాడు. అదేవిధంగా దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించు. ఏ ప్రభుత్వాన్ని నిరాకరించే వాళ్ళు? పరలోకంలో దేవుని ప్రభుత్వాన్ని. దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలు అనుసరించకపోవటమే దేవుని ప్రభుత్వాన్ని నిరాకరించడం అవుతుంది. అదేవిధంగా చెప్తున్న 10వ వచనంలో, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకున్న ప్రభువు సమర్థుడు. మీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తి గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరుతురు. కాబట్టి ప్రియులారా, ఆ తరువాతి స్థానంలో ఎవరు ఉన్నారంటే పరిశుద్ధాత్మ తర్వాత దేవదూతలుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతా ఉంది. అదే విషయాన్ని రోమాపత్రిక 8వ అధ్యాయము 36-39 వచనాల్లో కూడా చెప్తూ ఉన్నాడు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవివి అయినను అధికారులైనను ఎత్తైనవైనను లోతైనవైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరమని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనవి లోతైనవి సృష్టింపబడిన మరి ఏదైనా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతున్నాడు. మరి ఈ విధముగా లేఖనాల్లో మనకు అర్థమవుతూ ఉంటే మరి ఎందుకని గ్రహించలేకపోతూ ఉన్నాము? యూదా పత్రికలో కూడా చెప్తున్నాడు 1వ అధ్యాయం 8-9 వచనాల్లో, అటువలనే మీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు
ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరంను గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. అంటే ప్రియులారా, ఈ విధముగా గమనించినట్లయితే పరిశుద్ధాత్మని తర్వాత స్థానము ఎవరు కలిగి ఉన్నారంటే దేవదూతలు కలిగి ఉన్నారు. ఈ దేవదూతలు ఎవరు అంటే మరి దేవునికి ఎవరు సేవకులై ఉన్నారు. అదే విషయాన్ని క్రీస్తు వారు కూడా మరి కొన్ని సందర్భాల్లో వచ్చినట్లయితే ఆయనకి సేవ చేసి ఉన్నారు. దేవదూతలు వచ్చి ఆయనను బలపరిచి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతూ ఉంది. చాలా విషయాల్లో హెబ్రీ రాసిన పత్రిక 1:6-7 వచనాల్లో మరియు ఆయన భూలోకంలో ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. అంటే దేవదూతలు ఏ స్థానంలో ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ తర్వాత స్థానంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది. కొన్ని విషయాల్లో దేవదూతలు పరిచర్య మానవులకు చేసినటువంటి సందర్భం ఉంది. కొన్ని సందర్భాల్లో దేవదూతలు మరి దేవుని యొక్క మాటలను మానవులకు చెప్పినటువంటి సందర్భం ఉంది. అంటే వీరు సేవకులైన వారు దేవునికి మరి మాటను తీసుకొని వచ్చి మానవులతోటి మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నవి. కాబట్టి ప్రియులారా, మరి అపోస్తుల కార్యాల్లో చూసినట్లయితే 5వ అధ్యాయము 18-20 వచనాల్లో అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారికి వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో చెప్పాను. అంటే వీరికి సహాయం చేసేటువంటి సేవకులుగా ఉన్నారు. అపోస్తులు చెరసాలలో పడి ఉన్న సందర్భంలో మరి బయటకు తీసుకొని వచ్చి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడి అనేటువంటి దేవదూతలు సేవ చేసినటువంటి సందర్భం, సహాయం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా విషయాల్లో కొర్నేలి ఇంటి వద్ద చూసినట్లయితే ఆ కొర్నేలితోటి వచ్చి దేవదూతలు మాట్లాడతాము. మరి దేవుని యొక్క మాటలు ఏమున్నాయో అవన్నీ చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి చాలా సందర్భాల్లో దేవదూతలు మనుషులకు పరిచర్య చేశారు అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతూ ఉంది. ఏమంటున్నాడు లోకాసు వార్తలో మరి 2వ అధ్యాయం 8-12 వచనాల్లో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరుల పొలంలో ఉండి రాత్రి వేళ తన మందను కాసుకొని చుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేద్దరని వారితో చెప్పాను. అంటే కొన్ని సందర్భాలు చూసినట్లయితే మనుషులతోటి దేవుని యొక్క వర్తమానాన్ని మరి పంపటం జరుగుతూ ఉంది. దేవదూతలు మనుషులతోటి మాట్లాడిన సందర్భము, దేవదూతలు యేసుక్రీస్తు వారికి పరిచయం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. అదేవిధంగా అపోస్తులకు పరిచయం చేసిన సందర్భాలు చాలా ఉన్నవి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పరలోక ప్రభుత్వంలో మరి ఎవరెవరు ఉన్నారు అంటే తండ్రి అయిన దేవుడు అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాము. అదేవిధంగా యేసుక్రీస్తు వారు తండ్రి ఇచ్చినటువంటి అధికారముగా ఉండి 2వ స్థానంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకొని ఉన్నాము. అదేవిధంగా 3వ స్థానంలో తన కుమారుడైనటువంటి పరిశుద్ధాత్ముడు 3వ స్థానంలో ఉన్నాడు. నాలోనివి తీసుకొని నా మాటలే చెబుతాడు అనేటువంటి మాటను మరి పరిశుద్ధాత్ముడు గురించి 3వ స్థానంలో ఉన్నాడని అర్థమవుతుంది. అదేవిధంగా దేవదూతల విషయంలో వారు 4వ స్థానంలో ఉన్నారు. అయితే ఈ విధముగా ధర్మశాస్త్రము నియామకంలో ఈ యొక్క పాత్ర ఉన్నది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అని, అదేవిధముగా మధ్యవర్తి చేత నియమింపబడిన ధర్మశాస్త్రము అని, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం అని, మోషే ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం అని, ఈ విధముగా ధర్మశాస్త్రము పరలోకములో ఉన్నటువంటి ప్రభుత్వము. అంటే అక్కడ ఎలా ఉన్నది? పరలోకంలో సభాపర్వతం ఉంది.
ఆ సభా పర్వతంలో ఆలోచన సభ ఉన్నది. ఆ ఆలోచన సభలో శాసనాలు జరుగుతూ ఉంటవి. కాబట్టి ఈ విధముగా ఈ అధికార హోదాల్లో ఉన్నటువంటి వారు అక్కడ శాసనాలను నియమించి ఆ పరలోకంలో ఉన్నటువంటి చట్టాన్ని భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలుకి ఇవ్వటం జరిగింది. నేటి కాలంలో కూడా ఈ యొక్క చట్టం అనేటువంటిది మనకి క్రీస్తు సంఘానికి కూడా పరలోకం నుండి ఇవ్వబడినటువంటి చట్టమే అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా చాలా స్పష్టముగా మరి దేవుని ప్రభుత్వంలో అధికార హోదాలు, దేవుని పరలోక ప్రభుత్వంలో అధికార హోదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం. కాబట్టి మరి పరలోకం నుండి నియమింపబడినటువంటి ధర్మశాస్త్రము మోషే ద్వారాగా ఇశ్రాయేలుకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ యొక్క ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రము వాళ్ళు అనుసరించారా, అనుసరించలేదా అనేటువంటి చూసినట్లయితే మరి ధర్మశాస్త్రం వల్ల ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. దానిని బట్టే ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది, ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందివ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. దీని ద్వారా దేవుని వద్దకు మనము చేరుతున్నాము. కాబట్టి ముందివ్వబడినటువంటి ఆజ్ఞ నిష్ప్రయోజనం అయిపోయింది, నివారణ చేయబడి ఉన్నది. ఆ నివారణ చేయబడినటువంటి ఆజ్ఞను మనం కనుక తెలుసుకోగలిగితే దాని యొక్క ధర్మశాస్త్రము కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలు ఎటువంటి ఔన్నత్యం కలిగి ఉన్నారు, ధర్మశాస్త్రం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటిది ముందు ఉన్న పాఠాల్లో మనం నేర్చుకుందాం. ముందున్నటువంటి క్లాసుల్లో అవి నేర్చుకుందాం. ధర్మశాస్త్రం యొక్క విశిష్టత, ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క ఔన్నత్యము ఎలా ఉంటుంది, ధర్మశాస్త్రము ఎలాంటి ఔన్నత్యాన్ని కలిగి ఉన్నది, మరి ఇటువంటి ఔన్నత్యం కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ఎందుకు అనుసరించలేకపోయారు, మరి ఆ తర్వాత ముందు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఎందుకు నివారణ చేయబడింది, దాని వెంట ప్రవేశపెట్టినటువంటిది నిబంధన ఏమిటి అనేటువంటి విషయాలను మనము స్పష్టంగా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటేనే కానీ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దానిని మనము మరి కృప అంటే ఏమిటి, ఆ కృపలోకి మనం ఎలాగా ప్రవేశించగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మోషే ద్వారాగా ధర్మశాస్త్రమును, క్రీస్తు ద్వారా కృపా సత్యములు అనుగ్రహింపబడి ఉన్నవి అనేటువంటి మాట మన యోహాను సువార్తలో చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు చెప్పబడినటువంటి యొక్క ప్రతి ఒక్క మాట కూడా వినుచున్నటువంటి మీ అందరి హృదయంలో కూడా నీరు కట్టి ఫలింపచేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.